నీ దగ్గరే అసలు రాజమణిహారం ఉంది. ఇప్పుడు బొడ్డమ్మను చేసింది నువ్వే కాబట్టి నువ్వే ఈ రాజమణిహారాన్ని ఈ బొడ్డమ్మలో పెట్టావు. అందుకే హారతులు ఇవ్వగానే వెలుగులు ప్రసరించాయి. లేదమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. రాజమణిహారం నా దగ్గర లేదు. మీరు ఉపేంద్రకి ఇచ్చింది ఆయన తీసుకెళ్లిపోయారు. అది నా దగ్గర ఎలా ఉంటుంది? అసలు ఆయన ఒరిజినల్ నగ నాకిచ్చి డూప్లికేట్ ఎందుకు తీసుకువెళ్తారు? మీరే ఆలోచించండి అమ్మగారు. అవే వెలుగులు ఇక్కడ చూశారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. బొడ్డమ్మకు పూజ చేయగా ఆ అమ్మకి ఒక్కసారిగా శక్తి వచ్చింది. ఆ పవిత్రత వల్లే అలా కనిపించింది. అంతేగాని అది రాజమణిహారం కాదమ్మగారు, కాదు. లేదు, నమ్మకం కలగడం లేదు. మట్టితో చేసేస్తేనే అంత శక్తి వచ్చేసిందంటే నమ్మేలా లేదు. ఇందులో రాజమణిహారం ఉందనిపిస్తుంది. అత్తయ్య చెప్పింది నిజం అనిపిస్తుంది. అయ్యో, ఇంకా మీకు ఎలా చెప్పాలి? నువ్వు చెప్పేదేంటే? నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? అన్నయ్య, పలుకు తీసుకురా. రమా, బాబు, అమ్మగారు ఏం చేస్తున్నావు? జగదీష్, రమా, నువ్వేం చేస్తున్నావు? నువ్వుండు హర్ష. నేను నిజం అంటున్నాను, నాది అనుమానమని మీరంటున్నారు. అదేదో తేలాలి కదా. ఇప్పుడే ఇక్కడే తేలుతుంది. ఇదిగో రమ్మా. వద్దమ్మగారు, వద్దమ్మగారు. ఆగు రమా, ఆగు రమా, ఆగు. నన్ను ఆపు హర్ష. ఆగను. ఈ గొబ్బెమ్మను పగలగొట్టి ఇందులో ఉన్న రాజమణిహారాన్ని ఇప్పుడే తీసుకుంటాను. చామంతి ఎంతో పవిత్రంగా ఈ బొడ్డమ్మ చేసింది. ఆ పవిత్రతకు సంబంధించిన ఆ శక్తే కనిపించింది. మన ఇంట్లో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించిందని, ఆ అమ్మ కరుణ మన మీద ఇలా చూపించిందని ఆనందపడాల్సింది పోయి ఏదో రాజమణిహారం ఉందని ఊహించేసుకుని నీ ఇష్టానికి చేస్తానంటున్నావు. ఊరుకోని చెప్తున్నాను రమా. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను వినను హర్ష. నేను చేస్తాను అన్నది ఇప్పుడే చేసి తీరుతాను. ఈ బొడ్డమ్మను పగలగొట్టి నా రాజమణిహారాన్ని తీసుకుంటాను. అమ్మగారు, వద్దమ్మగారు, అంత పని చేయకండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. మా చామంతి, సంహారకం శ్యామవర్ణధారణం తగ్గువంశనాశకం వినాశకం వినాశకం. కాళీ సంహారకం శ్యామవర్ణధారణం తగ్గువంశనాశకం వినాశకం వినాశకం. ఏంటి నాకే అడ్డొచ్చే సాహసం చేశావు? బ్రతకాలం లేదా? ఏంటి ఆ చూపు? నా కళ్ళల్లోకి చూసే ధైర్యం వచ్చిందా? తల దించో, దించో. మీరిలా చేయటం అపచారం. చెయ్యొద్దమ్మగారు. ఏంటే నన్నే బెదిరిస్తున్నావా?
చైతి 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 ఇది బొడ్డెమ్మ. తెలుసు. తెలిసినప్పుడు మీరు చేయాల్సిందేంటి, చేస్తుందేంటి? వద్దమ్మ గారు, వద్దు. బొడ్డెమ్మ మన సౌభాగ్యానికి ప్రతీక. మన మాంగళ్యం చల్లగా ఉండాలంటే, మనకు పసుపు కుంకాలుండాలంటే ఈ బొడ్డెమ్మ తల్లి ఆశీర్వాదం కావాలి. అంతేకాని ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చెప్పండి సార్. నిషా, మీరెందుకమ్మా మొత్తం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? మీరిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు కదా, పాజిటివ్గా థింక్ చేయి. సార్, ఫ్రెండ్స్ అయితే అవ్వని వాటిని ఎంకరేజ్ చేస్తారా? కాని పని తెలుస్తున్నప్పుడు విభేదిస్తాం కదా. అయ్యేలా చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. సరే, చూస్తాం. చెయ్యలేకపోతే మాత్రం రిజైన్ చెయ్యాల్సిందే, తప్పదు. పద నిషా. ప్రేమ్, వీళ్ళు ఇంక ఎలానే ఉంటారా? పట్టించుకుంటే మనకు తలనొప్పి వస్తుంది సార్. చామంతి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. మీ నమ్మకమే నా నమ్మకం. ఇదే ధైర్యంతో ఉండండి, చేసి చూపిద్దాం. నువ్వు సక్సెస్ఫుల్ గా చేయాలన్నదే నా కోరిక కూడా అమ్మా. ప్రేమ్ సార్ కూడా మీకు హెల్ప్ గా ఉంటారు. ప్రేమ్, ఫెస్టివల్ ఆర్గనైజింగ్ మొత్తం దగ్గరుండి చూసుకో. ఓకే సార్. సరే. మాకు ప్రేమ్ సార్ కూడా తోడైతే మా బలం ఇంకా పెరిగినట్టే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ చామంతి. థ్యాంక్ యూ బాబు గారు.